ఎన్నికల్లో గెలిచి గిర్రును తిరగాలన్న ఫ్యాన్ పార్టీ ఆశలకు బ్రేక్ వేశారు ఏపీ ప్రజలు. ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి గాల్లో చక్కర్లు కొడుతున్న ఫ్యాన్ను ల్యాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీలో గాలి ఆడక ఉక్కపోత మొదలైంది. దీనికి తోడు అధికార టీడీపీ దెబ్బకు చెమటలు కక్కుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇంతకీ ఏపీలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటి, అంటే పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ భవిష్యత్ ఏంటి, ఈ గ్యాప్లో ఆ పార్టీ నేతలకు ముంచుకొస్తున్న ఉపద్రవాలేంటి? 2019లో 151, 2024లో 11. ఇది వైసీపీ సీట్ల లెక్క. ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది లెక్కలో. అప్పుడేమో ఎవరిని లెక్క చేయని ఆ పార్టీ నేతలు, అధినేతకు ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్ ఆపోజిట్గా మారిపోయాయి. ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటుంది అధికార టీడీపీ. గడిచిన 5 ఏళ్లలో వారు చేసిన ఒక్కో వ్యవహారాన్ని పక్కా ఆధారాలతో సహా బయట పెడుతోంది. దీంతో జనాల్లో ఇప్పటికే పలుచునైన వైసీపీ పరువు పూర్తిగా గంగలో కలిసే పరిస్థితి వచ్చింది. ఫస్ట్, రిషికొండపై భారీ భవన నిర్మాణం. నిజంగా ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు, ఈ విషయాలను చాలా సీక్రెట్గా ఉంచింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఎందుకు అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం? నిజానికి జగన్ పర్సనల్ విషయాలతో పాటు ఇలా ప్రభుత్వానికి, అంటే ప్రజలకు సంబంధించిన విషయాలపై చాలా సీక్రసీ మెయింటైన్ చేశారు. దీంతో ఆ కొండపై నిర్మించే భవనంలో ఏముంది అనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది. నిజానికి జగన్ ఓడిపోకపోయి ఉంటే అందులో ఏముందో ఇప్పటి వరకు తెలిసేది. ఎందుకంటే ఎవరిని అందులోకి అలౌ చేయరు, విజువల్స్ బయటికి రావు, లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పోలీస్ సెక్యూరిటీతో పక్కాగా దాన్ని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడు టీడీపీ గెలిచింది, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోబోతోంది. ఆ ప్యాలెస్ డీటెయిల్స్ను ప్రజలకు రివీల్ చేసింది. మీడియా సిబ్బందితో పాటు రాజకీయ నాయకులు అందరూ కూడా అందులోకి వెళ్ళి విజువల్స్ బయటికి తీసుకొచ్చారు. దీంతో ఇంత ఖర్చు పెట్టి జగన్ దీన్ని నిర్మించారనే విషయం ప్రజల్లోకి వెళ్ళింది. అయితే జగన్ ఇది తన కోసమే నిర్మించుకున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. కానీ అది ప్రభుత్వ ఆస్తి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ అసలే పీకల్లో తప్పుల్లో కూరుకుపోయిన సమయంలో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత భారీ భవనం నిర్మించడం అవసరమా? అది కూడా జగన్ నివసించేందుకు ఎందుకు? ప్రజాధనాన్ని జగన్ ఎందుకు వృధా చేశారు? ఇంత భారీ హంగు ఆర్భాటం ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. సెకండ్, ఇన్నాళ్ల పాటు తాడేపల్లి ఏరియా మొత్తం ఆంక్షల వలయంలో ఉండేది. అటువైపు సీఎం, వైసీపీ వారికి తప్ప సామాన్య జనం అడుగు పెట్టేందుకు అవకాశం కూడా ఉండేది కాదు. అఫ్కోర్స్ సీఎం ఉండే చోట కొన్ని ఆంక్షలు ఉంటాయి. బట్ ఈ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడి సామాన్య ప్రజలు. కానీ ఆంక్షలు ఎత్తేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్లే విశాలమైన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యారికేడ్లు తొలగింపు, ఆంక్షల ఎత్తివేతతో ప్రజల కష్టాలకు చెక్ పడ్డట్టయింది. ఇవన్నీ బయటకు కనిపించే విషయాలు. అయితే ఇప్పుడు వైసీపీ పెద్దలు కొన్ని కనిపించని శక్తులు, భయాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం టీడీపీ టార్గెట్ వైసీపీని పూర్తిగా లేకుండా చేయడం. అంటే బయటికి చెప్పడం లేదు, కానీ ఆ పార్టీ నేతల ఉద్దేశం అదే. ఇప్పటికే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆ పార్టీలో. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు, మిగిలిన ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీని వీడారు. ఇప్పుడు ఓడిపోవడం, టీడీపీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందన్న భయాలు, తప్పు జగన్ చేస్తే తాము ఎందుకు శిక్ష అనుభవించాలన్న ఆలోచనలు, ఇలా రకరకాల ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనవసరంగా ప్రభుత్వ పెద్దల ఆగ్రహాలకు బలి కావడం ఎందుకు అనే థాట్లో కూడా కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ థాటే వాళ్ళని పార్టీ మారే దిశగా అడుగులు వేయించవచ్చు అనేది ఒక విశ్లేషణ. దీంతో వైసీపీ పెద్దలు ఉన్నవారిని కాపాడుకోవడంపై ప్రస్తుతం ఫోకస్ చేసినట్టుగా కనపడుతోంది. అయితే ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి అంతో ఇంతో పట్టున్నది అంటే అది కేవలం మండలిలోనే. సో ఎమ్మెల్సీలు కనుక జగన్ చేజారిపోతే చట్టసభల్లో వైసీపీ అనే పేరు కనుమరుగైపోతుంది. అందుకే గతంలో మండలి దండగానే స్టేట్మెంట్స్ను పక్కన పెట్టి ఇటీవల తన ఫోకస్ను ఎమ్మెల్సీలపైకి షిఫ్ట్ చేశారు జగన్. వారితో భేటీలు నిర్వహించారు, పోరాటం అప్పుడే అయిపోలేదంటూ వాళ్ళకి మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను కంగారు పెట్టే మరో అంశం రెడ్ బుక్. విపక్షంలో ఉన్నప్పటి నుంచి రెడ్ బుక్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు లోకేష్. ఇదిగో రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నానంటూ ఒక రకమైన వార్నింగ్లు ఇస్తూ వచ్చారు ఆయన. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ఒక్కో నేత కానీ, అధికారి కానీ వాళ్ళ పేర్లను తను నోట్ చేసుకున్నానని, అధికారంలోకి రాగానే అందరిపై చర్యలు తీసుకుంటామని ఆయన అనేవాడు. సో ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్నారు. అంతేకాదు తాము చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నామంటున్నారు లోకేష్. ఈరోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా.
మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నేను నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపాం? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడెల శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. కానీ టీడీపీ మాత్రం పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతోంది. సామదాన భేద దండోపాయాలు అన్నట్టుగా వైసీపీని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతోంది. ఇటు ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, అప్పుడు చేసినటువంటి పనులను కానీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగడుతూనే కేసుల చిక్కువలను సిద్ధం చేస్తుంది. అంటే లీగల్గా ముందుకు వెళ్ళడం. సో ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఫ్యాన్ పార్టీకి భరించలేనంత ఉక్కపోత ఖాయమనే విశ్లేషణ సర్వత్రా వినబడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.